హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను పద్మని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? ఈ కొత్త సంవత్సరంలో ఇదే ఫస్ట్ వీడియో చేస్తున్నానండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు ఏ కోరికలు కోరుకున్నా, ఏమనుకున్నా అన్నీ జరగాలని, ఇక మీద ఫ్యూచర్ అంతా బాగుండాలి, అందరూ బాగుండాలని దేవుడు ప్రార్థిస్తూ వీడియోలోకి వెళ్దామండి. కథ స్టార్ట్ చేస్తాను. చిన్న కథే, కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉంటారండి. ఆయనకి ప్రతిరోజు రాత్రిపూట కళ్ళు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన కళలన్నీ వాళ్ళ మంత్రి సేనాధిపతి అందరూ ఉంటారు కదా, వాళ్ళు పిలిపించి వాళ్ళని అడుగుతూ ఉంటాడు. దీనికి అర్థం ఏంటి, ఇలా వచ్చింది, నాకేదో చెప్పండి అని. వాళ్ళకేదో తోచింది చెప్తారు. ఆయన కూడా సరే బాగానే ఉందని చెప్పి అనుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆయనకి ప్రతిరోజు ఏదో కళ్ళు వస్తాయి. మనిషిన తర్వాత కళలు రాకుండా ఎలా ఉంటాయండి. అలా ఇంటికి ప్రతిరోజు కళ్ళు ఏదో వస్తుంటాయి. క్లారిఫికేషన్ తీసుకుంటాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆయనకి ఒక విచిత్రమైన కళ వచ్చిందండి. ఏమిటంటే కళలో ఆయనే చనిపోతున్నట్టు ఒక కళ వచ్చింది. ఆయన చాలా భయపడిపోయాడు. ఎందుకంటే ఎవరికైనా చావుంటే భయమే కదండి. ఆయన చనిపోతున్నాడని ఆయనకే కళ వస్తే ఇంకెలా ఉంటుందండి పరిస్థితి. ఇంకా చాలా భయంతో వణికిపోయి, ఇంక నేను చనిపోతానులా ఉంది, ఈ రాజ్యం అంతా ఏమైపోతుంది, నేను ప్రజలు ఏమైపోతారో అని తెగ బాధపడిపోయి ఆ మంత్రి గారిని పిలిచి అడుగుతాడు. మంత్రి గారు ఇంకా ఆయనకేం తెలియక చాటింపు వేయిస్తాడు. రాజుగారు ఇలా కళలు వస్తాయి కదా, ఇది వాళ్ళకి కళ వచ్చింది, ఈ కళ కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి 1116 బంగారం అదే గోల్డ్ కాయిన్స్ ఇస్తారని చెప్పి చాటింపు వేస్తారు. అలా చెప్పని వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష వేస్తామని కూడా చెప్తారు. అందరూ వస్తారు, కానీ ఆయన అనుకున్నట్టు ఏమీ జవాబు రాదు. వాళ్ళందరూ జైల్లో పెట్టేస్తారు. ఇంకో పండితుడు వస్తాడు. ఆ పండితుడు కూడా చెప్తాడు, కానీ ఆయన చెప్పింది నచ్చదు. ఆయన్ని జైల్లో పెడతాడు. ఆఖరికి ఇవన్నీ విన్న తర్వాత ఒక ముసలాయన, అంటే ముసలి మిడిల్ ఏజ్ ఆయన వచ్చి, రాజుగారు మీకు వచ్చిన కళ గురించి నేను చెప్తాను అంటాడు. సరే చెప్పండి అంటాడు. ముందు అతను ఏం చెప్పాడంటే, ఈ రాజ్యాన్ని ఇంకా అదే మీరు పాలిస్తారు, ఎవరు ఉండరు ప్రజలు అని చెప్తాడు. అతను కోపం వచ్చి పంపించేస్తాడు. 6 నెలలు జైల్లో వేసేస్తాడు. ఇంకొక అబ్బాయిని వచ్చాడు, పిలిచాడు కదా, ఆ అబ్బాయి వచ్చాడు. సరే నువ్వేం చెప్తావో చెప్పు చూద్దాం అంటాడు. ఏం లేదు రాజుగారు, మీరు ప్రపంచంలోకెల్లా మీరే రాజు, మీరే పాలించగలరు, ఇంకెవరూ పాలించలేరు. అందుకే అంచేత మీకు ఆ కళ వచ్చింది. అంటే ఏ రాజు మీ దగ్గర పనికిరాడనమాట. అంత మంచి పరిపాలన మీరు చేస్తారని కళ అర్థం అని చెప్తాడు. సరే ఆయనకి 1116 బహుమానం వచ్చి, ఇంకా బహుమానాలు ఏవో వచ్చి పంపించేస్తాడు. పంపించేస్తే ఆ జైల్లో ఉన్న ఆయన పిలిచి, చూడనాయన, నేను అదే సమాధానం చెప్పాను, నువ్వు అదే చెప్పావు, కానీ నాకేమో జైలు శిక్ష వేశారు, నీకేమో బహుమానాలు ఇచ్చారు. చెప్పింది ఇద్దరు ఒకటే కదా, రాజు పరిపాలిస్తాడని. మరి నువ్వు ఎందుకు నాకు నచ్చలేదు, రాజుగారికి నచ్చలేదు నేను చెప్పింది అంటాడు. ఏం లేదు, మనం మాట్లాడేటప్పుడు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. నువ్వేం చెప్పావు, రాజుగారు ఒక్కరే ఉంటారు, పాలిస్తారు, మిగతా వాళ్ళంతా చచ్చిపోతారని చెప్పావు. నేనేం చెప్పాను, రాజుగారిని మించి రాజు ఎవరు ఉండరు, ఈ రాజుగారు ప్రపంచంలోకి వెళ్ళే రాజుగారు ఒక్కరే పాలిస్తారు, అంత మంచి రాజ్యాధికారాన్ని మీరు తీసుకుంటారు, బాగా ప్రజల్ని బాగా సంతోషంగా పెడతారు, మీరు బాగా పరిపాలిస్తారని చెప్పాను. దాంతో రాజుగారు సంతోషించారు. చెప్పింది ఇద్దరం ఒకటే, రాజుగారు ఒక్కరే పాలిస్తారు, మిగతా వాళ్ళంతా ఉండరు అన్నట్టు చెప్పావు. నేను అలా చెప్పలేదు, రాజుగారే పాలిస్తారని చెప్పాను. అందుకే ఆయన నచ్చింది. మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు. వాళ్ళకి నచ్చే విధంగా మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనల్ని హ్యాపీ చేస్తారని చెప్తారు. కరెక్టే కదండి. మనం ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా చెప్పామంటే మనం కష్టాలు పాలవుతాం. అదే ఇది కూడా చేసింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.